హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో డైలీ వ్లాగే షేర్ చేస్తున్నానండి. కాకపోతే నా డైలీ అనేది రోజులా కాకుండా నాకున్నంతలో కొత్తగా ఉండేలాగైతే చూస్తాను. కొత్తగానే కాదండి, బోర్ కొట్టకుండా అనమాట. ఇదొచ్చేసి పాపకు పెట్టినటువంటి బాక్స్ అండి. పిల్లలకి పొద్దుటే పెట్టే క్యారేజీ ఏదంటే అది కాకుండా ఆ రోజు వీలైనంత వరకు హెల్తీగా పెట్టడానికే చూసుకుంటూ ఉంటాను. సో, దానికొచ్చేసి ఎగ్ కర్రీ పెట్టానండి. ద్రాక్ష పళ్ళు నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చిన అప్పడాలు. చూసారా ఈ డైనింగ్ టేబుల్ అంతా ఎలా ఉందో? పిల్లలు వెళ్ళే వరకు ఇలాగే ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను తర్వాత ఈ క్లీనింగ్ అంతా చేసుకుని ఎక్కడెక్కడ సర్దేసుకొని నీట్‌గా పెట్టుకుంటాను. పిల్లలు వెళ్ళేటప్పుడు మనం హడావిడి పడకూడదు కదా! ఇదొచ్చేసి బాబుదండి. వీడికి కూడా అంతే గ్రేప్స్ పెట్టాను. అలాగే అప్పడాలు పెట్టాను. ఈడొచ్చేసి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగాడనమాట. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసి పెట్టానండి. ఏంటో పిల్లలు ఒకళ్ళు ఒకటి తింటే ఇంకొకళ్ళు ఇంకొకటి తింటారు. పెరుగు మాత్రం కంపల్సరీగా పెడతానండి. పాపకొచ్చేసి ముందొస్తుందండి. 8 కల్లా రెడీ అయిపోవాలనమాట. పాపకొచ్చేసి ఆటో వస్తది. సో, ఇదైతే రెడీ అయ్యి వెళ్ళిపోతుందండి. పాప అయితే చాలా యాక్టివ్‌గా ఉంటది. ఇక్కడ నేను వాళ్ళకి ఐరన్ చేస్తాను కదండీ యూనిఫామ్ అవన్నీ అనమాట. ఇవన్నీ కూడా నిన్న ఉతికినటువంటి బట్టలు. యాక్చువల్‌గా అయితే నేను నిన్నే క్లియర్ చేసేస్తానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అనేసి ఉంచేసాననమాట. ఇక్కడ పైన ఇవి చూసారా? ఇల్లంతా అలానే పెట్టేసిందండి. వీటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెయింట్ తప్ప ఇంకేమైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇంక పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు కదండీ! వాళ్ళిద్దరూ అయితే బనానా జ్యూస్ తాగారనమాట. సో, మేమైతే ఉప్మా చేసుకుంటున్నాము. అత్తయ్య గారికి ఉప్మా అంటే ఇష్టం. నాకు కూడా ఇష్టమే. నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంట్లో తినేవాళ్ళని బట్టి ఎవరికి ఇష్టం ఏది ఎక్కువగా తింటారో అనే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. డైలీ ఒకటే కాకుండా. ఈరోజు ఈ ఉప్మా అంటే మా ఇద్దరికి ఇష్టం కాబట్టి మేమిద్దరం తింటున్నాం. ఈవెన్ మా వారున్న ఆయనకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టల కాడికి వెళ్ళాలి అంటే నాకెందుకో వెళ్ళాలనిపించలేదండి. అందుకని మళ్ళీ మొక్కల్లోకొచ్చాను. మొక్కల్లోకొస్తే నేను మొబైల్‌లో చూస్తున్నానండి. నేను మొబైల్ ఎక్కువగా నాకు ఎంతో కొంత యూజ్ అయితేతే చూస్తాను. ఎప్పుడో గాని రీల్స్ దగ్గరికి వెళ్ళను. సో, గార్డెనింగ్ కోసం చూసినప్పుడు ఇలా హ్యాంగ్ చేశారండి. వాళ్ళు పెయింట్లంతా ఏసి నీట్‌గా హ్యాంగ్ చేశారు. సరే మనం ఒకసారి ట్రై చేస్తే వస్తే నెక్స్ట్ టైం చూడొచ్చు అన్నట్టుగా నేను ఇలాగైతే ట్రై చేశానండి. ఇది ఎలా ఉంది అనే దానికంటే కూడా నాకెంత తృప్తినిచ్చింది అని చూస్తే కనుక చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం ఎప్పుడూ కూడా కళ్ళతో చూసేదానికన్నా కూడా మన చేతులతో మనం చేసిన దానికి చాలా తేడా ఉంటది. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఎక్కడ హ్యాంగ్ చేయాలో తెలియలేదు. ఇక్కడే మళ్ళీ గార్డెన్‌లోనే మందార చెట్టు ఉంటే దానికి హ్యాంగ్ చేశాననమాట. సో, ఇది గనక సక్సెస్ అయితే ఒక 4, 5 బాటిల్ నేను కలర్స్ వేసుకొని సెట్ చేస్తానండి. బాగా అనిపించింది నాకు. కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపించింది మార్నింగ్ అనేది. నేను ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ మొక్క తీసుకొచ్చాను కదా! ఈ మొక్క ఇస్తూ మా అమ్మ ఏం చేసిందంటే ఆ డబ్బా కూడా ఇచ్చిందండి. దాని నిండా మట్టి వేసుకొని నీ దగ్గర కలర్‌లో ఉన్నాయన్నావు కదా! నాచు మొక్కలు ఉన్నాయన్నావు కదా! అవి వేసుకొని పట్టుకురమ్మని చెప్పి ఆ డబ్బా అయితే ఇచ్చింది. సరే కదా అని తీసుకొనొచ్చాను. ప్రస్తుతానికైతే ముందు మనం ఈ మొక్కని కుండీలో అయితే వేసేద్దామండి. నేను ఎక్కువగా గులాబీ మొక్కలనేది కొనేదాన్నండి. ఇదిగోండి మా అమ్మ అడిగిందని చెప్పాను కదా! ఇవే అనమాట. హ్మ్. నేను ఎక్కువగా గులాబీ మొక్కలు కొని వేసేదాన్నండి. ఎందుకో గులాబీ మొక్కల్ని మెయింటైన్ చేయలేకపోయాను నేను. అంతగా గ్రోత్ అనేది అంత లేదండి. అందుకనేసి చచ్చిపోయినాయన్నమాట అవి కూడాను. సరే కదా అని అలా వదిలేసాను. అందులో ఒక కుండీ అయితే ఉంది. సో, ఇందులో మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయింది. ఇందులో కొద్దిగా ఎర్రమట్టి, నల్లమట్టి అలాగే కొంచెం ఇసుక 3 కలిపి వేస్తే కొంచెం గుల్లగా ఉంటది కదా! ఈ 3 కలిపేసి ఈ కుండీలో అయితే మొక్క వేసుకుందాం ఇప్పుడు. నేను మొక్క అయితే వేసేసానండి. చూసారా చాలా అందంగా ఉంది కదా! సో, దీన్ని ఇప్పుడు ప్లేస్ చేయాలి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ పడి, అదంతా కూడా మొక్కలుండేవండి. అది కారు పైన పెట్టడం వల్ల పక్కనే బైక్ పెట్టడం వల్ల ఇరుకైపోయి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఆ కుండీలన్నీ తీసేసాను. ఇక్కడ పెడితే ఇది పసుపు పూలు చాలా బాగా ఇడిచేదండి మొన్నటి దాకాను. అందుకని దీన్ని కింద ఇలా ఉంచాను. ఇప్పుడు అన్ సీజనో ఏమో తెలీదు పుయ్యట్లేదు. అందుకని దీన్ని కొంచెం ఇటు సైడ్ పైకి పెట్టి ఇప్పుడు దీన్నైతే ఇక్కడ పెడదాము. ఎంట్రన్స్‌లో బాగుంటది కదా! నాకున్నది చాలా తక్కువ మొక్కలండి. ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది. కానీ ఆ కొన్ని మొక్కలు చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాను నేను. అలాగే వాటిని అక్కడ, ఇక్కడ మార్చుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాను. మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా తక్కువ, ఎక్కువ అనేది కాదండి. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్. చూద్దాం మనం ఇల్లు కట్టుకుంటే గనుక గార్డెన్ పెంచుకోవాలనేది నా డ్రీమ్. శంఖం పూలు అన్నాను కదా! ముద్ద పువ్వు ఇవాళ ఇంకొకటి ఇడిచిందనమాట. నిన్నటిది ఇవాళదిని.
అయిపోయిందండి. గార్డెన్‌లో వర్క్ అంతా అయిపోయింది. కొంచెం బాగుంది మైండ్ పీస్‌ఫుల్‌గా. మిషన్‌లో బట్టలేసేసి కూర వేసాను కదా! చూడడానికొచ్చాను. ఇది ఏం కూరో తెలుసా మీకు? ఎంత హెల్తీ అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ తినొచ్చండి. కనీసం వారానికి 2 సార్లు తిన్నామంటే చాలా హెల్తీ. ఏమీ లేదండి. తెలగపిండి, పెసరయ్యలు. మిర్తి తెలగపిండి వండుకున్నా కూడా బాగుంటది. నాకు నచ్చినట్టు తింటానండి. ఒకరోజు అన్నం, కూర సమానంగా పెట్టుకుంటాను. ఒకరోజు మరీ తక్కువ పెట్టుకుంటాను. అలా అంటే ఏంటో రెగ్యులర్‌గా ఒకటే పని అన్నట్టు కాకుండా ఉండేలా చూసుకుంటాను. నేను హెల్తీగా ఉండేలాగానే చూసుకుంటానండి ఫుడ్ కూడా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు రాగి బిందెల్ని కడిగేసి పెట్టుకుంటాం కదా! అవి చిన్న చిన్న మచ్చల కింద పడిపోతాయి కదా! సో, అలా మచ్చలు పడకుండా ఉండాలి అంటే గనక మీరు రాగి బిందెలను శుభ్రంగా తోమేసుకున్న తర్వాత మీరు దేనితోటైనా తోముకోండి మీకు నచ్చిన దానితోటి. అంతా తోముకున్న తర్వాత పొడి కాటన్ క్లాత్ తోటి బిందె మీద చెమ్మ అనేది లేకుండా తుడిచేసుకున్నారనుకోండి ఎక్కడ మీకు మచ్చలు లేకుండా కొరియన్ స్కిన్నోళ్ళలాగా మెలమెల మెరిసిపోతూ ఉంటది. నేను మీకు ముందు ముందు వీడియోస్‌లో నా స్కిన్ రొటీన్స్ అనేది చూపిస్తానండి. మీరు ఏం ఖర్చు పెట్టక్కర్లేకుండా బయటికి వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా మన స్కిన్‌ని సాఫ్ట్‌గా, నీట్‌గా ఉండేలాగా అయితే నేను మీకు చాలా టిప్స్ చెప్తానండి. అంతే తప్ప నైట్ నైట్ వైట్‌గా అయిపోతారు, లేకపోతే వారం రోజులు వాడితే తమన్నా అయిపోతారని కాదు గానీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్‌గా ఉంటది. బావుంటాయి. మన హోమ్ టిప్స్ అనేది చాలా ఉన్నాయండి. మన మీద మనం కూడా కేర్ తీసుకోవాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడొచ్చేసరికి ఈ కర్రీ వచ్చేసి అమ్మ ముంబై వెళ్ళడానికనేసి వండిందండి తమ్ముడి కోసం. చేపలు, చింతకాయననమాట. ఇది బయటే 3 డేస్ ఉంటది. ఎలాంటి స్మెల్ రాదు. అయినా ఏసీ కదండీ! ఏసీ భోగి కదా! అసల రాదు. వెళ్ళాక తమ్ముడు 2 డేస్ తింటాడు మళ్ళీ దీన్ని. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇదండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.